ఇది వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి రోడ్డు అండి. ప్రజెంట్ ఆయన దావోస్ వెళ్ళారు కాబట్టి ఇక్కడైతే ఎటువంటి హడావిడి లేదు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి. దీనికి ఆపోజిట్లో ఈ కనిపించే అన్నీ కూడా మినిస్టర్ బంగ్లాలండి. ఇవి కూడా వచ్చేసి మొత్తం ఒక 20-30 ఉంటాయేమో. ఈ కనిపించేదంతా కూడా మనకి హైకోర్టు అండి. మేము ముందుకు వెళ్తుంటే పోలీసు వారైతే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు, వెళ్ళడానికి లేదు. సెలెక్ట్ చేయండి, ఎక్కువ ఓట్స్ దేనికి వస్తే ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా వాకింగ్ ట్రాక్ అండి. ఇది వచ్చేసి మనకి సైడ్ యాక్సిస్ రోడ్డు పక్కన అయితే, అమరావతిలో కూడా సైడ్ యాక్సిస్ రోడ్డు పక్కన అయితే వాకింగ్ ట్రాక్ అరేంజ్ చేశారు మొత్తం నీట్గా. ఆ పక్కన కనిపించేదంతా కూడా మీకు సైడ్ యాక్సిస్ రోడ్డు. ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఫుల్ వాటర్ అయితే ఉన్నాయండి. ట్రాక్టర్లు అన్నింటిని పెట్టి నీళ్ళని తోడేస్తున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. ఇప్పుడు వచ్చేసి నేను కరకట్ట రోడ్డు మీద అయితే ఉన్నాను. చూసారు కదా నా పక్కన వెహికల్స్ ఎన్ని వెళ్తున్నాయో. ఇది చంద్రబాబు నాయుడు గారి హౌస్కి వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలానే ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అవన్నీ కూడా చూపించడానికి అయితే వెళ్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. మెయిన్ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను మీకు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు పక్కన పొలాలు అయితే చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. అసలు బాగా పండుతాయి ఇటు సైడ్ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి కరకట్ట రోడ్ అని అయితే అంటారు. ఇది సెంటర్ వచ్చేసి మనకి చంద్రబాబు నాయుడు గారి హౌస్ సెంటరు. ఆ రైట్ సైడ్ బాబు గారి హౌస్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రద్దీ అయితే ఏం లేదు. సెక్యూరిటీ కూడా తక్కువే ఉంది, ఆయన లేరు కాబట్టి. ఇక్కడ నుంచి అయితే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మీదగానే మనం సిఆర్డిఏ కార్యాలయం కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి కానీ, హైకోర్టుకి కానీ అంతా ఇటు సైడే వెళ్తారు అందరూ కూడా. ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా వాకింగ్ ట్రాక్ అండి. ఇది వచ్చేసి మనకి సైడ్ యాక్సిస్ రోడ్డు పక్కన అయితే ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అటు ఇటు చూసారు కదా మొత్తం చెట్లుండి చాలా నీట్గా అయితే ఉంది. మనకి సింగపూర్లో చూసుకుంటే ఇలాగా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్లు సపరేట్గా ఉంటాయి. సేమ్ అదే స్టైల్లో ఇక్కడ కూడా మన అమరావతిలో కూడా సైడ్ యాక్సిస్ రోడ్డు పక్కన అయితే వాకింగ్ ట్రాక్ అరేంజ్ చేశారు మొత్తం నీట్గా. ఆ పక్కన కనిపించేదంతా కూడా మీకు సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇప్పుడు వచ్చేసి నేను సీడ్ యాక్సిస్ రోడ్డు మీద అయితే ఉన్నానండి. ఇది వచ్చేసి మనకి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం ఎదురు స్టార్ట్ అయ్యి అనంతవరంలో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చేమో మరి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇదంతా కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు. చూసారు కదా మనకి రైట్ సైడ్ 4 లేన్, అవతల కూడా అంతే బాగా పెద్ద రోడ్డు ఇది. అదంతా కూడా టీటీడీ దేవస్థానం అండి, తిరుమల తిరుపతి దేవస్థానము టెంపుల్. మనకైతే లోపలికి వెళ్ళి వీడియో తీయటానికి అయితే అలౌ లేదు, అందుకని బయట నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. రీసెంట్గా బిల్డ్ చేస్తుంది ఇది. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జ్, ఇది పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి. ఇది వచ్చేసి మనకి కృష్ణానది మీదుగా అవతల సైడ్ వెళ్ళిపోయి సూరాయపాలెం దగ్గర అయితే ఎండ్ అవుతుంది. ఇంకా మనకి బ్రిడ్జ్ దిగి వెళ్ళిపోతే విజయవాడ హైదరాబాదు హైవేలో అయితే కలిసిపోతుంది మనకి NH65లో. నెక్స్ట్ టైము మీకు ఈ బ్రిడ్జ్ గురించి పూర్తిగా అయితే చెప్తాను. మొత్తం 3.1 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇది కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లోపలికి అలౌ లేదని అయితే అన్నారు. నేను సైడ్ నుంచి అయితే తీస్తున్నాను. చూడండి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు. చాలా స్పీడ్గా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకి అప్పుడు ఫేస్బుక్లో పెట్టారు కదా, మామూలుగా ఫేస్బుక్లో కాదు సిఆర్డిఏ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు కదా, ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేయండి, ఎక్కువ ఓట్స్ దేనికి వస్తే ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తామని. అది ఇదేనండి బిల్డింగు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు కనిపించే అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళకి సంబంధించిన అపార్ట్మెంట్లు అండి. ఇవి కూడా వచ్చేసి మొత్తం కంప్లీట్ అయితే అవ్వలేదు, 80% కంప్లీట్ అయింది. ఇంకా లోపల ఇంటీరియర్ వర్క్ అయితే అలానే ఉంది. చూద్దాము, పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్తాము, లేదంటే ఇక్కడితోనే ఆపేస్తాము.
10 స్టేర్స్ ఉన్నట్టున్నాయి మొత్తం వచ్చేసి. ఇప్పుడు ఈ కనిపించే అన్నీ కూడా మనకి ఐఏఎస్ ఐపీఎస్ బంగ్లాలండి. మొత్తం ఇంకా పూర్తి అవ్వలేదు. కొన్నేమో సెకండ్ స్లాబ్ వేసి ఉన్నాయి, కొన్నేమో ఫస్ట్ స్లాబ్ వేసి అంతవరకే ఉన్నాయి. వర్క్ అయితే ప్రజెంట్ ఇక్కడ ఏం జరగట్లేదు, స్టార్ట్ చేయలేదు ఇంకా, అక్కడే ఉండిపోయినాయి. ఫ్యూచర్లో ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. బాగా ఎదురు బాల్కనీ వచ్చేటట్టు చాలా బాగా అయితే కడుతున్నారు మొత్తం కూడా. చూడండి ఒకసారి ఏ పరిస్థితిలో ఉన్నాయో ఇవి. ప్రతి దాని మీద నెంబర్ అయితే ఉంది, S14 S13 అట్లా ప్రతి ఇంటి మీద అయితే నెంబరింగ్ ఉంది. అంటే ఏ బ్లాక్ ఎవరికి ఇవ్వాలి అని ఉంటాయి కదా, అట్లయితే ఇస్తారనుకుంటా ఏ హౌస్ ఎవరికి అనేది. ఇక్కడ దాకా అయితే సెకండ్ స్లాబ్ వరకు వేసేసారు. ఇక్కడ నుంచి మాత్రం ఫస్ట్ స్లాబ్ వేసి అలా ఉంది. మొత్తం కూడా లోపలే మెట్లు కూడా ఉన్నాయి వీటికి. ఆ చివర కనిపించే అన్నీ కూడా మనకి ఐఏఎస్ ఐపీఎస్ అపార్ట్మెంట్స్ అవి వచ్చేసి, ఏమో బంగ్లాలు. కరెక్ట్గా వీటికి ఆపోజిట్లోనే మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు అక్కడికే దగ్గరికి వెళ్తాము చూడండి. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి. దీనికి ఆపోజిట్లో అవతలు ఉండే అన్నీ కూడా ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్. రెండు కూడా 80% వర్క్ అయితే అయిపోయింది. లోపల అయితే ఇంటీరియర్ వర్క్ అయితే అలానే ఉంది. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే వర్క్స్ బాగా జరుగుతున్నాయి మన క్యాపిటల్లో. మొత్తం పెయింటింగ్ కూడా అయిపోయింది. బయట సైడ్ అంతా కూడా ఇంకా అవ్వాల్సి ఉంది. ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పక్కగా అయితే వెళ్తున్నామండి, అపార్ట్మెంట్స్ పక్కగా. ఇవైతే కొన్నిటికైతే పెయింటింగ్ అయితే వేశారు, కొంత పెయింటింగ్ కూడా వేయాల్సి ఉంది. చాలా వర్క్ అయితే ఫాస్ట్గా జరుగుతుంది ఇక్కడ. ఒక్కొక్కటి ఎంత హైట్ ఉందో చూసుకోండి. మనం హైదరాబాదు, చెన్నై అటు సైడ్ చూసుకుంటాము, అంత హైట్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి 12 అంతస్తుల దాకా అయితే ఉన్నాయి. ఆ పక్కన కనిపించేవి మీకు ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఫస్ట్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటాయి, ఆ తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి. మీకు అవతల ఫస్ట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది వచ్చేసి సిఆర్డిఏ బిల్డింగ్ కడుతున్నది. ఈ పక్కన వచ్చేసి ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇవి వచ్చేసి ఇప్పుడు ఎదురు కనిపించాయి ఎమ్మెల్యే క్వార్టర్స్. వర్క్ అయితే బాగా జరుగుతుంది. ఇక్కడ వర్కర్స్ కూడా మన వాళ్ళకన్నా కానీ బయట వాళ్ళు, అంటే వేరే స్టేట్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నట్లున్నారు. ఈ వెళ్ళే వాళ్ళు కూడా హిందీ మాట్లాడుతున్నారు బాగా కూడా. చాలా అయితే బాగున్నాయి కదా. ఈ కనిపించే అన్నీ కూడా మినిస్టర్ బంగ్లాలండి. ఇవి కూడా వచ్చేసి సెకండ్ స్లాబ్ వేసి అలానే వదిలేశారు. కొన్ని అయితే ఇంకా ఫస్ట్ స్లాబ్ కూడా వేయలేదు. ఇవి వచ్చేసి మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి ఎగ్జాక్ట్గా. మొత్తం లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మొత్తం పిచ్చి చెట్లతో నిండిపోయింది. ప్రజెంట్ గవర్నమెంట్ మారిన తర్వాత చాలా కొంచెం నీట్గా అయితే చేయించారు. పెద్ద పెద్ద చెట్లు మనకి చూసాం కదా, ముళ్ళ చెట్లు అవి తీసేయాలని చెప్పి అప్పుడు క్రేన్స్తో చేశారు. ఆ టైంలో తీసేసినట్టున్నారు. ఇదివరకు అయితే అసలు బాగాలేదు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకి మినిస్టర్ బంగ్లాస్. మొత్తం ఒక 20-30 ఉంటాయేమో. ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేరు, మరి అన్ని చోట్ల అయితే సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు. ఇది కొంచెం చూడండి లోపలికి ఎలా ఉందో. ఈ ఫస్ట్ వరుసలో ఉన్నాయన్నీ కూడా మనకి 2 స్లాబ్లు అయితే వేసేసారు. చివర కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. ఆ చివర కనిపించే అపార్ట్మెంట్స్ మనకి ఎమ్మెల్యే అపార్ట్మెంట్స్, ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్. కరెక్ట్గా దాని బ్యాక్ సైడే ఈ మినిస్టర్ బంగ్లాస్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో మంచిగా డ్రోన్ తీసుకుంటే మీకు ఒకసారి డ్రోన్ ఫ్లై చేసి కూడా మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్రటేరియట్ అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం మినిస్టర్స్ బంగ్లా దగ్గర నుంచి అయితే మనం హైకోర్టుకి అయితే వెళ్ళిపోతున్నామండి. అన్నీ పక్కనే ఉంటాయి. ఈ కనిపించేదంతా కూడా మీకు 2 రోడ్లు అయితే ఉంటాయి. పక్కన ఒక రోడ్డు ఉంది కదా, అదొక రోడ్డు, ఇదొక రోడ్డు. ఆ రోడ్డు మీద వెళ్ళిపోతే మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాం. దీని మీద వెళ్ళినా కానీ స్ట్రైట్గానే వెళ్తాం. పక్కన చెట్లు ఎంత బాగున్నాయో చూడండి. పార్కింగ్ చేసి కార్లు చాలా హడావుడిగా అయితే ఉంది. కొన్ని వందల కార్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మేము ఇంకా ముందుకు వెళ్తుంటే పోలీసు వాళ్ళైతే మమ్మల్ని ఆపేశారు. బాబు వెళ్ళకూడదు, ఇక్కడ దాకే పర్మిషన్ అని అయితే అన్నారు. చూడండి, ఆ క్లిప్ కూడా పెడతాను.
ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. ఆ షెడ్ల కింద అంతా కూడా లాయర్స్ ఇంకా హైకోర్టు స్టాఫ్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే మొత్తం షెడ్లు అయితే వేశారు. దీని పక్కనే వచ్చేసి మనకి న్యూ పర్మనెంట్ ఏపీ హైకోర్టు బిల్డింగ్ కట్టడానికి శంకుస్థాపన అయితే చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, జస్టిస్ రంజన్ గొగోయ్ గారు పర్మనెంట్ హైకోర్టు కట్టడానికి ఇక్కడ శంకుస్థాపన అయితే చేశారు. ప్రజెంట్ ఇక్కడ మనకి ఒక 3 ట్రాక్టర్లు పెట్టి ట్రాక్టర్లకు పైపులు కనెక్ట్ చేసి వాటర్ అంతా కూడా మనకి బయటకైతే తీసేస్తున్నారు. మనకి అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక లేయర్, వైట్ లేయర్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అయితే మొత్తం వాటర్తో నిండిపోయింది. ఆ ఫౌండేషన్ వాటర్ లెవెల్ని ట్రాక్టర్లు మొత్తం ఇక్కడ ఒక 3 ట్రాక్టర్లు అక్కడ ఒక 2 ట్రాక్టర్లు పెట్టి మొత్తం నీటిని అంతా కూడా బయటికి పంపించేస్తున్నారు. మొత్తం 3 పైపులు అయితే ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద ట్యూబ్లు అయితే ఉన్నాయి. మనం పొలాల్లో వాడతాం కదా అవి ఉన్నాయి. అక్కడ ఒక 2 ఉన్నాయి. అంటే మనకి రీసెంట్గా వరదలు వచ్చినాయి కదా కృష్ణా నదిలో, మొన్న ఒక జూలైలో ఆ టైంలో అప్పుడు ఇటు కూడా వాటర్ వచ్చినాయి అంట. ప్లస్ అదే కాకుండా మనకి లాస్ట్ 5 years పట్టించుకోకపోవడం వల్ల మనకు పునాదులు వేయడానికి కొంచెం గుంటలు అయితే తవ్వుతారు కదా, సో అవి పట్టించుకోకపోవడం వల్ల ఇంకా వాటర్ అయితే చేరింది, వర్షం నీళ్ళు అలాగైతే చేరినాయి. హైకోర్టు బిల్డింగ్ మనకి మొత్తం అసలు ఏం కనిపించలేదంట. అక్కడ మీకు ఐరన్ కనిపిస్తుంది కదా, ఐరన్ మీకు మొత్తం పిల్లర్లు పోయటానికి ఐరన్ వర్క్ చేస్తుంది కదా, ఐరన్ కడ్డీలు ఐరన్ రాడ్లు కూడా మొత్తం మునిగిపోయే ఉన్నాయంట. మనకి ఇక్కడ నుండి చూస్తేనే తెలుస్తుంది. మొత్తం కూడా మట్టి మరకలు అయితే ఉన్నాయి, సగం కన్నా ఎక్కువ కూడా. అంతే, ఇంకా ఇక్కడ ఈ వైట్ కలర్ లెవెల్ ఎంతవరకు అయితే ఉందో ఆ లెవెల్ దాకా వాటర్ ఉన్నప్పుడు మొత్తం ఐరన్ అంతా కూడా మునిగిపోయిందంట. ఇదిగోండి మొత్తం అక్కడ నుంచి వీళ్ళు బయటకు పంపిస్తున్న వాటర్ అంతా కూడా ఇక్కడ ఒక చిన్న కాలువలాగా చేసి వీటిలోకి అయితే వదిలేశారు. మొత్తం కూడా మొత్తం ఇక్కడ కాలువలాగా చేసి పక్కన ఇంకొక కాలువలాగా ఉంది, దాంట్లోకి అయితే ఈ వేస్ట్ వాటర్ని అంతా కూడా పంపించేస్తున్నారు. ఇప్పుడు నేను చూపించేది మీకు ఏపీ సెక్రటరీ అను సీఎం ఆఫీసు, పర్మనెంట్ సీఎం ఆఫీసు, పర్మనెంట్ సెక్రటరీ అండి. ఇవి వచ్చే ఇక్కడ కూడా సేమ్ మీకు ఇప్పుడు పక్కన చూపించాను కదా హైకోర్టు బిల్డింగ్ దగ్గర ఎట్లయితే చెరువులాగా తయారైందో, ఇది కూడా అంతే. ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా మొత్తం చెరువులాగా అయితే తయారైపోయింది. ఇప్పుడు వచ్చేసి మీకు మొత్తం ఈ మన ఎదురు కనిపించేది 2nd టవరు, ఆ చివర కనిపించేది 3rd టవరు. ఇప్పుడు నేను కెమెరా ఇటు తిప్పుతాను చూడండి. ఇది వచ్చేసి మనకి 1st టవరు. మొత్తం ఈ ప్లేస్లో 3 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఇందాకట్లాగే మొత్తం ట్రాక్టర్లు అయితే పెట్టి వాటర్ అంతా కూడా బయటికి తోడేస్తున్నారు. మొన్నటిదాకా అయితే అసలు మొత్తం ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి. నేను నించున్న దాకా కూడా వాటరే ఉన్నాయి. ఇప్పుడు బయటికి పంపించేయడం వల్ల వాటర్ అయితే కొంతవరకు తగ్గింది, చాలా అయితే తగ్గలేదు. మన ఎదురు మొత్తం చూసుకుంటే మనకి 6 ట్రాక్టర్లు అయితే కంటిన్యూగా వర్క్ చేస్తున్నాయి. మొత్తం ట్యూబులు బాగా పెద్ద పెద్ద ట్యూబులు మనకి పొలాల్లో వాడతారు కదా నీరు పెట్టడానికి, సేమ్ అవే ట్యూబులు అయితే వాడుతున్నారు. మొత్తం అక్కడ క్రేన్ దగ్గర కూడా ఒక 2 ట్రాక్టర్లు అయితే పంపిస్తున్నాయి వాటర్. చూడండి ఒకసారి, మొత్తం కాలువలాగా తయారైపోయింది. అది కాలువ అనుకున్నవారు, కానీ అది కాలువ కాదు, మొత్తం ఈ వాటరే బయటికి పంపిస్తున్నారు. ఇంత వాటర్తో నిండిపోయినా కానీ ఫౌండేషన్ ఏమీ తేడా అవ్వలేదంట. మొత్తం అంతే స్ట్రాంగ్గా ఉందంట. అప్పుడు కట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉందంట ఇప్పుడు కూడా. ఈ ఐకానిక్ టవర్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోనే మనకి పర్మనెంట్ అసెంబ్లీ కూడా కడతారంటండి. అది కూడా ఇక్కడే కడతారంట, కనిపించే స్థలంలో. ఇప్పుడు మీకు చూపించేది టవర్ 1, టవర్ 2 అండి. అంటే మనకి సెక్రటేరియట్ ఇక్కడే కడతారంట. ఇందాక మీకు చూపించినవి సీఎం ఆఫీసు, సెక్రటేరియట్ అయితే అక్కడ కడతారంట. ఈ ప్రజెంట్ ఎదురుగా ఉన్న 2 టవర్స్ కూడా ఇంకా నీళ్ళైతే మొత్తం తోడేశారు. ఇంకా ఒక 10% వాటర్ అయితే ఉంది. మీకు మొన్న చేపలు పట్టిన వీడియోలో అయితే చూసుంటారు కదా వేరే ఛానల్స్లో, అవన్నీ కూడా చేపలు ఇక్కడే పట్టారు. ఇప్పుడు మీకు కనిపించేదంతా కూడా మంతెన సత్యనారాయణ గారి ఆరోగ్యాలయం. ఇది వచ్చేసి మనకి సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఉంటుంది, చాలా పెద్దది.
ఇక ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి ఎవరైనా తీసుకున్న వారు ఉంటే. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఎంట్రీ గేటు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి తప్పనిసరిగా. నేను బాగానే తీసానని అయితే అనుకుంటున్నాను. మీకు ఫస్ట్ వచ్చేసి సిఆర్డిఏ బిల్డింగు, సీడ్ యాక్సిస్ రోడ్డు, వాకింగ్ ట్రాకు, అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్, మినిస్టర్ బంగ్లాసు, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ బంగ్లాసు వాళ్ళ అపార్ట్మెంట్స్, హైకోర్టు, ఏపీ సెక్రటరీ, సీఎం గారి బిల్డింగు, అలాగే ఇప్పుడు తర్వాత ఐకానిక్ టవర్స్ ఇవన్నీ అయితే చూపించాను. ఖచ్చితంగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ని అయితే సబ్స్క్రైబ్ చేసి తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. అందరికీ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.